అందరికీ నమస్కారం. ఈరోజు సింహరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికీ దుర్గమ్మ తల్లి కృప వర్షిస్తుంది. విద్య రంగంలో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కానీ గతంలో చేసిన తప్పుల వల్ల కొన్ని అడ్డంకులు ఎదురవ్వవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది. అయితే అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం నుంచి తప్పకుండా దూరంగా ఉండాలి. కుటుంబ జీవితంలో సంతోషం నెలకొంటుంది. పాత వివాదాలు తేలికగా పరిష్కరించబడతాయి. స్నేహితులతో కలిసి ఉండడం వలన మనసుకు శాంతి కలుగుతుంది. కానీ కొందరి ప్రవర్తన మీకు మనస్తాపం కలిగించవచ్చు. దాంపత్య జీవితంలో ప్రేమ గౌరవాలు పెరుగుతాయి. అయినా స్వల్ప విషయాలపై వాదనలు జరగకుండా శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం మీరు జాగ్రత్తగా చూసుకుంటే మంచిగానే ఉంటుంది. కానీ పెరిగిన ఒత్తిడి వలన శరీరంలో అస్వస్థత కనిపించవచ్చు. అధికారుల నుండి మంచి సహకారం లభిస్తుంది. అయితే మీరు చేసిన చిన్న తప్పులు వారి దృష్టిని ఆకర్షించవచ్చు. ఆధ్యాత్మిక దృష్టితో ఈరోజు మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త జ్ఞానం లభించే అవకాశం ఉంది. ఆనందం మీ ఇంటిని నింపేస్తుంది. చిన్న చిన్న విషయాలు కూడా మిమ్మల్ని చాలా సంతోషపెట్టగలవు. ఆఫీసులో పని భారం కొద్దిగా ఎక్కువగా ఉండవచ్చు. కానీ మీ ప్రతిభను చూపించడానికి ఇది మంచి అవకాశం. కార్యక్రమాలు జాగ్రత్తగా ప్లాన్ చెయ్యాలి. లేకుంటే కాలం నియంత్రణ కష్టమవుతుంది. క్రీడల్లో పాల్గొనడం వలన ఆరోగ్యం మెరుగవుతుంది. కానీ గాయాలు కాకుండా శ్రద్ధ తీసుకోవాలి. గొడవలు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. లేకుంటే ఇతరుల మాటలు మీకు బాధ కలిగించవచ్చు. జాగ్రత్తగా ఉండటం ఈరోజు అతి ముఖ్యం. ఎందుకంటే చిన్న తప్పులు పెద్ద నష్టానికి కారణం కావచ్చు. తప్పులు జరగకుండా ఉండటానికి ప్రయత్నించండి. గతంలో నేర్చుకున్న పాఠాలు మర్చిపోకండి. ధైర్యంగా ఉండటం వలన కొత్త అవకాశాలు ద్వార తెరుచుకుంటాయి. భయం వలన అవకాశాలు కోల్పోకండి. నమ్మకం మీరు ఇతరులపై ఉంచాలి. కానీ అనవసరంగా ఎవరినీ నమ్మకంతో మీకు నష్టం జరగవచ్చు. సామాజిక గౌరవం పెరగడానికి చేసిన మంచి పనులు తోడ్పడతాయి. కానీ పరిస్థితులు కొన్ని సవాళ్లను ఏర్పరచవచ్చు. వ్యవహారిక నైపుణ్యాలు కొత్త ప్రాజెక్టులలో మీకు సహాయపడతాయి. అయితే కొత్తగా ఎదురయ్యే సమస్యలపై జాగ్రత్తగా ఆలోచించాలి. సంస్కృతి సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనడం వలన సంతృప్తి కలుగుతుంది. ప్రేమ సంబంధాలు లోతుగా వికసిస్తాయి. కానీ అపార్థాలు జరగకుండా జాగ్రత్త పడాలి. సమావేశాలు ఫలదాయకంగా జరుగుతాయి. అయితే సమయం నిర్వహణలో కొద్దిగా ఇబ్బంది ఎదురవ్వచ్చు. సృజనాత్మకతను వినియోగించుకుని కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఈరోజు మంచి సమయం. పరిశ్రమల్లో మీరు చేసిన కృషి ఫలితాలను ఇస్తుంది. కానీ పోటీ పరిస్థితులు కష్టమయ్యే అవకాశముంది. ప్రేరణ మీలోనే నుండి వస్తుంది. ఇతరుల విజయాలు మిమ్మల్ని ప్రేరేపిస్తాయి. పర్యటనలు ప్రణాళికగా ఉంటే ఆనందదాయకంగా ఉంటాయి. అయితే అననిర్ఖ్యలేని సమస్యలు ఎదురవ్వచ్చు. ప్రతిభాభివృద్ధికి ఈరోజు చాలా అనుకూలమైనది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. వ్యక్తిత్వం మీరు ప్రదర్శించే విధానంపై ఇతరుల మన్నన లభిస్తుంది. కానీ అహంకారం వలన సమస్యలు ఎదురవ్వచ్చు. గత ఫలితాలు మీరు నేర్చుకున్న పాఠాలను గుర్తుచేస్తాయి. వాటిని మర్చిపోవడం మీకే నష్టం. సామాజిక సంబంధాలు బలపడటంతో మంచి సమాచారం లభించే అవకాశం ఉంది. వ్యక్తిగత అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించే సమయం వచ్చింది. సంక్షేమం కోసం కుటుంబ సభ్యులపై శ్రద్ధ తీసుకోవాలి. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కెరియర్లో ముందడుగు వేయడానికి అవకాశం ఉంది. కానీ పని భారం వలన ఒత్తిడి ఉండవచ్చు. మనోభావాలు సకారాత్మకంగా ఉండటం వలన పరిస్థితులు మెరుగవుతాయి. నెగటివ్గా ఆలోచించడం వలన సమస్యలు మరింత గొంతుగా మారవచ్చు. శాంతి కోసం కొంత సమయం ధ్యానానికి కేటాయించండి. సంకల్పం ఉంచుకుని ముందుకు సాగండి. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు చెయ్యకండి. నెట్వర్కింగ్ వలన కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. చట్టపరమైన సమస్యలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే చిక్కులు ఎదురవ్వచ్చు. పర్యటనలు ప్రణాళికగా ఉంటే ఆనందంగా ఉంటాయి. అయితే ప్రయాణంలో చిన్న ఇబ్బందులు ఎదురవ్వచ్చు. ఇంటి సంస్కరణలు మీకు సంతృప్తినిస్తాయి. కానీ ఖర్చులు పెరిగిపోవచ్చు. పని ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి సమయ నిర్వహణ అవసరం.
ఆధ్యాత్మిక యాత్ర మనస్సుకు శాంతిని ఇస్తుంది, కొత్త అనుభవాలు లభిస్తాయి, కళల పట్ల ఆసక్తి పెరగడం వలన సృజనాత్మకత వృద్ధి అవుతుంది, శుభకార్యాలలో పాల్గొనడం వలన సంతోషం లభిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8 మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట రంగు పసుపు పచ్చ రంగు మీకు శుభం తెస్తుంది. పరిహారం కోసం శివుడిని ప్రార్థించడం వలన మనస్సుకు శాంతి కలుగుతుంది. ఈరోజు జపించడానికి ఉత్తమ మంత్రం ఓం నమఃశివాయ మీ జీవితంలో సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యం మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. మానసిక శాంతి ఉంటే శరీర ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. విరామం తీసుకోవడం మర్చిపోకూడదు. అధికారుల వైఖరి మీకు అనుకూలంగా ఉండి ముందుకు సాగడానికి తోడ్పడుతుంది. కానీ వారితో మాట్లాడే విధానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటల వలన ఎవరికీ బాధ కలిగించకూడదు. ఆధ్యాత్మిక దిశగా మనస్సు ఆకర్షితమవుతుంది. ధ్యానం లేదా ప్రార్థన ద్వారా గొప్ప శక్తి లభించే అవకాశం ఉంది. అయితే ఆధ్యాత్మికత పేరుతో సమయం వృధా కావడం లేదు. రోజువారీ బాధ్యతలను విస్మరించకూడదు. ఆనందం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలించి మనస్సు తేలికగా ఉంటుంది. కానీ ఇతరుల ఆనందాన్ని చూసి మీరు ఓర్వలేని భావనలో చిక్కుకోకూడదు. ఆఫీసులో పని భారం కొంత ఎక్కువగా ఉండవచ్చు. కానీ మీ కష్టాన్ని అధికారులు గమనించి మెచ్చుకోవచ్చు. అయితే సహోద్యోగులతో పని విషయంలో వాదనలు రాకుండా జాగ్రత్త పడాలి. ఈ రోజు జరిగే కార్యక్రమాలు చాలా సఫలతను ఇస్తాయి. మీరు చేసిన ప్రణాళికలు బాగా నెరవేరుతాయి. కానీ ఏదైనా కార్యక్రమానికి వెళ్లే ముందు సరైన సిద్ధపాటు లేకపోతే ఇబ్బంది ఎదురవుతుంది. క్రీడలలో పాల్గొంటే మీరు చూపించే నైపుణ్యం అందరినీ ఆశ్చర్యచకితులను చెయ్యవచ్చు. అయితే ఆటలో గెలిచేందుకు చేసే ప్రయత్నంలో శరీరానికి గాయం కలిగించకూడదు. చుట్టుపక్కల గొడవలు కొంత తగ్గి మనశ్శాంతి కలుగుతుంది. కానీ మీరు మాట్లాడే విధానంలో జాగ్రత్త లేకపోతే మీకు తెలియకుండానే ఎవరినైనా బాధపెట్టవచ్చు. ప్రతి పని చెయ్యడంలోనూ జాగ్రత్త అవసరం. అనవసరంగా తొందరపాటు చెయ్యకూడదు. ఈ జాగ్రత్త వలన కొన్ని సమయాలు మీకు అవకాశాలు కోల్పోయినట్లు అనిపించవచ్చు. గతంలో జరిగిన తప్పుల నుండి పాఠం నేర్చుకుని భవిష్యత్తులో వాటిని పునరావృతం చెయ్యకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.